వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రోగ్రామింగ్ చేస్తున్నారా, కానీ మీ లాజిక్ అనేది ఎలా రాయట్లో తెలియట్లేదా, అసలు మీకు లాజిక్ ఇంప్రూవ్ అవ్వట్లేదా? సో దానికోసమే ఈ వీడియో తీసుకొచ్చాను. చాలామంది రాస్తున్నారు, ప్రోగ్రామింగ్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి లాజిక్ కొత్తగా ఏదైనా కోడ్ ఉన్న కోడ్ని లైక్ కాపీ పేస్ట్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఓన్గా రాయలేకపోతున్నారు. లాజిక్ అనేది బిల్డ్ అవ్వట్లేదు. సో దానికోసమే ఫస్ట్ వన్ వచ్చేసి స్టార్ట్ విత్ సింపుల్ ప్రాబ్లమ్స్. సో బిగిన్ solving straightforward coding problems on platforms like Code Academy, HackerRank or LeetCode to build a foundation. సో మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో స్టార్ట్ చేయాలి, సింపుల్ ప్రాబ్లమ్స్ తోటి. సో ఒకటేసారి మనం ఎందుకంటే స్టార్టింగ్లో మనం ఫౌండేషన్ బేసిక్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మీరు కొన్ని ప్రాబ్లమ్స్ లైక్ లీడ్ కోడ్లో కానీ కోడ్ అకౌంట్లో కానీ సాల్వ్ చేయండి. సింపుల్ ప్రాబ్లమ్స్, ఇక్కడ నేను కాంప్లెక్స్ ప్రాబ్లం అనట్లేదు, సింపుల్ ప్రాబ్లమ్స్తో స్టార్ట్ చేయండి. సో అప్పుడు మీకు ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ని కూడా మీరు రాసే కెపాసిటీ వచ్చేసింది అనుకోండి, ఆలోచిస్తారు. ఒకటి రాసే ముందు లాజిక్ రాస్తున్నారంటే అప్పుడు మీరు ఇంప్రూవ్ అవుతున్నట్టే. సో అది ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తుంటేనే అది ఇంప్రూవ్ అవుతుంది. సో స్టార్ట్ విత్ సింపుల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రేక్ డౌన్ ప్రాబ్లమ్స్. వెన్ ఫేస్డ్ విత్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్, ఏదైనా కాంప్లెక్స్ ప్రాబ్లమ్ అనేది ఫేస్ అయినంతప్పుడు బ్రేక్ ఇట్ ఇంటూ స్మాలర్. సో దాన్ని చిన్న పార్ట్స్గా డివైడ్ చేయండి. మోర్ మేనేజబుల్ టాస్క్. సో ఇంకా దాన్ని మనం మేనేజబుల్ టాస్క్గా చేయొచ్చు. ట్యాకిల్ ఈచ్ పార్ట్ ఇండివిజువలీ. సో ఈచ్ పార్ట్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని స్మాలర్ పార్ట్గా డివైడ్ చేసి దాన్ని మీరు మీ లాజిక్ అనేది పెట్టండి అక్కడ. సో మనం అక్కడ లాజిక్ రాస్తే మీకు మళ్ళీ అప్పుడు పెద్ద ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేసినట్టు అవుతుంది, ఈచ్ పార్ట్ని మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్తే. సో పెద్ద ప్రాబ్లం చిన్నగా చేసి దాన్ని సాల్వ్ చేస్తూ వెళ్ళండి. తర్వాత సూడో కోడ్. సో సూడో కోడ్ బిఫోర్ డైవింగ్ ఇన్ టు ద యాక్చువల్ కోడ్. ఏదైనా యాక్చువల్ కోడ్ రాసే ముందు సూడో కోడ్ రాసుకోండి. సో ఇట్ హెల్ప్స్ ఆర్గనైజ్ యువర్ థాట్స్ అండ్ ప్లాన్స్ ద లాజికల్ ఫ్లో ఆఫ్ యువర్ ప్రోగ్రామ్. సో మనం ఏం లాజిక్ రాస్తున్నాం, మన ఫ్లో ఏంటి అనేది అర్థమైపోతుంది సూడో కోడ్ రాస్తే. సో సూడో కోడ్ గురించి ఇది. తర్వాత అండర్స్టాండింగ్ డాటా స్ట్రక్చర్స్. సో వెరీ ఇంపార్టెంట్ ఇది. కామన్ డాటా స్ట్రక్చర్, అరేస్ కావచ్చు, లింక్ లిస్ట్ కావచ్చు, ట్రీస్ కావచ్చు, స్టాక్ అండ్ క్యూ ఇవి ఉంటాయి కదా. సో వీటి గురించి మీకు అండర్స్టాండింగ్ ఉండాలి. దాని స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఏది ఎక్కడ యూజ్ చేస్తే బాగుంటుంది, అవన్నీ తెలిస్తే మీకు లాజిక్ అనేది అప్పుడు ఏమవుతుంది, ఎక్కడ ఏ లాజిక్ వాడాలో ఎలా రాయాలో అనేది అర్థమవుతుంది. సో అండర్స్టాండ్ చేసుకుని డాటా స్ట్రక్చర్స్ గురించి. తర్వాత ఎక్స్ప్లోర్ ఆల్గరిథమ్స్. వెరీ ఇంపార్టెంట్. స్టడీ బేసిక్ ఆల్గరిథమ్ లైక్ సర్చింగ్ కావచ్చు, సార్టింగ్ కావచ్చు. తర్వాత అండర్స్టాండ్ హౌ వెన్ టు అప్లై దెమ్ ఇన్ డిఫరెంట్ సెనారియోలో ఏ ఆల్గరిథం ఎక్కడ యూజ్ చేయాలని మీకు ఐడియా రావాలి. సో అప్పుడే మీకు ఆల్గరిథమ్స్ పైన పట్టు వస్తుంది. సో ఏ ఆల్గరిథం ఎక్కడ యూజ్ చేయాలి, సో దాని టైం కాంప్లెక్సిటీ ఏంటి, సో ఎఫిషియెంట్ వేలో ఆన్సర్ ఏ ఆల్గరిథం తెస్తుంది, మనకు ఆ ఆలోచన రావాలంటే ఫస్ట్ మీకు ఆల్గరిథం చదివి ఉండాలి. సో మీ ఆల్గరిథంపై చాలా వీడియోస్ చేసాం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో. సో అవన్నీ చూడండి. ఏ ఆల్గరిథం చదవాలి, ఇంటర్వ్యూ కోసం ఏ ఆల్గరిథం చదవాలి అని స్టెప్ బై స్టెప్ ఆల్గరిథం కోసం మనం ఎలా స్టార్ట్ చేయాలో కూడా వీడియోస్ చేసాం, ఒకసారి చూడండి. డీబగ్గింగ్ స్కిల్స్. డెవలప్ ఎఫెక్టివ్ డీబగ్గింగ్ స్కిల్స్ టు ఐడెంటిఫై అండ్ ఫిక్స్ లాజికల్ ఎర్రర్స్. సో మీరు డీబగ్గింగ్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఆ ఎర్రర్స్ ఎక్కడ వచ్చినా రెక్టిఫై చేయగలగాలి, అప్పుడే మీకు ప్రోగ్రామింగ్ వచ్చినట్టు. సో మీకు ఏదైనా ఎర్రర్ వచ్చినా మీరే ట్రై చేయండి, ఎవరిని అడగకుండా ఫస్ట్ మీరు ఎర్రర్ ఫిక్స్ చేయడానికి ప్రయత్నించండి, ఎక్కడ ఎర్రర్ వచ్చిందో తెలుసుకోవడానికి. తర్వాత యూజ్ ప్రింట్ స్టేట్మెంట్ ఆర్ డీబగ్గింగ్ టూల్స్ టు ట్రేస్ యువర్ కోడ్ ఎగ్జిక్యూషన్. సో మీరు ప్రింట్ స్టేట్మెంట్ కావచ్చు, డీబగ్గింగ్ టూల్స్ యూజ్ చేసుకొని మీ కోడ్ ఎగ్జిక్యూషన్ని ట్రేస్ చేయండి ఎలా అవుతుందో. సో డీబగ్గింగ్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ రెగ్యులర్లీ. కన్సిస్టెంట్ ప్రాక్టీస్ ఈజ్ కీ. సో కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సాల్వ్ ఏ వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ టు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు డిఫరెంట్ ఆఫ్ ఛాలెంజెస్. సో వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛాలెంజెస్ని ప్రయత్నించండి సాల్వ్ చేయడానికి. సో అప్పుడే మీకు అది కూడా రెగ్యులర్లీ చేయండి, కన్సిస్టెంట్గా. డైలీ 1 అవర్ పెట్టుకుంటే డైలీ 1 అవర్, లేకపోతే డైలీ 2 అవర్స్ పెట్టుకుంటే 2 అవర్స్. ఒకరోజు 8 అవర్స్ చేసి మళ్ళీ ఇంకో రోజు చేయకపోవడం కాకుండా ప్రాక్టీస్ రెగ్యులర్లీ. ఇది చాలా వీడియోస్లో చెప్పాను, మీకు సోది అనిపించవచ్చు, కానీ కన్సిస్టెన్సీతో వర్క్ చేస్తే మీకే మీ రిజల్ట్ తెలుస్తుంది. తర్వాత రీడ్ కోడ్. అనలైజ్ వెల్ రిటన్ కోడ్ బై అదర్స్. సో అనలైజ్ చేయండి, ఏదైనా కోడ్ మీరు వెల్ రిటన్ బై మిగతా వాళ్ళ కోడ్ని కూడా రాసిన అనలైజ్ చేయండి. ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ ఆన్ గిట్హబ్ కెన్ ప్రొవైడ్ వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇంటూ గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీసెస్ అండ్ లాజికల్ స్ట్రక్చరింగ్. సో ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి గిట్హబ్లో. సో అక్కడ మనకు వాల్యుబుల్ ఇన్సైట్స్ దొరుకుతాయి, వాళ్ళు ఎలా రాశారు, వాళ్ళ కోడ్ చూడండి. అలాగే అక్కడ ఏమంటారు, వాళ్ళ కోడ్ చూసి మీరు కూడా నేర్చుకోవచ్చు, వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు, మీరు ఎలా అప్రోచ్ కావాలని. సో అక్కడ మనకు గుడ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేది ప్రాక్టీస్ అవుతుంది, ప్లస్ లాజికల్ స్ట్రక్చరింగ్ అనేది అలవాటు అవుతుంది వాళ్ళు ఎలా రాశారు చూసి. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి పేర్ ప్రోగ్రామింగ్. కొలాబరేట్ విత్ పీర్స్ ఆర్ మెంటర్స్. సో మెంటర్స్తో మీరు కొలాబరేట్ కావచ్చు అక్కడ. సో కొలాబరేట్ అయినప్పుడు వాళ్ళ ఐడియాస్ మీకు తెలుసు, మీ ఐడియాస్ వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. పేర్ ప్రోగ్రామింగ్ అలౌస్ యూ టు లర్న్ ఫ్రమ్ అదర్స్ అండ్ ఇంప్రూవ్స్ యువర్ ఎబిలిటీ టు ఎక్స్ప్లెయిన్ యువర్ థాట్ ప్రాసెస్. సో అప్పుడు మనకి ఏమవుతుంది, పేర్ ప్రోగ్రామింగ్ అనేది ఇతరుల దగ్గర నుంచి నేర్చుకోవచ్చు, అలాగే మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన థాట్ ప్రాసెస్ అనేది మన ఎక్స్ప్లెయిన్ చేసే థాట్ ప్రాసెస్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో
ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కొలాబరేట్ అయ్యి వర్క్ చేయడం వల్ల మీకు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, టీమ్ వర్క్ బిల్డ్ అవుతుంది. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో మీకు మరి ప్రోగ్రామింగ్ లాజిక్ ఇలా చేస్తూ పోతేనే బిల్డ్ అవుతుంది. డైలీ ప్రాక్టీస్ చేయాలి, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉండాలి. మనకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, లీడ్ కోడ్ కావచ్చు, హ్యాకర్ ర్యాంక్ కావచ్చు, వీటిపైన మీరు రెగ్యులర్లీ కన్సిస్టెన్స్తో ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా ఓన్గా కోడ్ రాసే లేకపోతే ఓన్గా ప్రోగ్రామింగ్ చేసే ఐడియాస్ వస్తాయి. లాజిక్ రాసే అలవాటు అవుతుంది మీరు ఓన్గా రాసేది. సో మీరు దీనిపైన వర్క్ చేయాలి, చాలా వర్క్ చేస్తే మీతో కూడా పాసిబుల్ అవుతుంది, మీ లాజిక్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం, రికార్డెడ్ కంటెంటు. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.